నమస్కారం. ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే కేవలం అదృష్టం లేదా గెస్ వర్క్ అనుకుంటే పొరపాటే. దాని వెనుక ఒక పక్కా మ్యాథమెటిక్స్ దాగి ఉంది. అసలు ఆప్షన్స్ ధరలు ఎలా నిర్ణయించబడతాయి? వాటిని కంట్రోల్ చేసే ఆ అదృశ్య శక్తులేంటి? ఈ రోజు మన ఈ విశ్లేషణలో ఆప్షన్ గ్రీక్స్ అనబడే ఈ అద్భుతమైన శక్తుల గురించే మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఇది పూర్తయ్యేసరికి ఆప్షన్స్ ధరల కదలికల వెనుక ఉన్న అసలు సీక్రెట్ మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ రోజు మన ఎక్స్ప్లెయినర్లో ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఆప్షన్ ప్రీమియం నిర్మాణం, ఆ తర్వాత ఎక్స్పైరీ రోజున అందర్నీ కన్ఫ్యూజ్ చేసే ఆ ఓటీఎం మిస్టరీ, ఆప్షన్ గ్రీక్స్ పరిచయం, డెల్టా గామా శక్తులు మరియు చివరిగా తీటావిక ప్రభావం. సరే, మొదటి అంశం ఆప్షన్ ప్రీమియం అసలు ఎలా నిర్మితమవుతుంది అనేది చూద్దాం. చూడండి, ఆప్షన్ ట్రేడింగ్లో ఇంట్రిన్సిక్ వాల్యూ లేదా అంతర్గత విలువ అనేది చాలా కీలకం. సింపుల్గా చెప్పాలంటే ఇది స్ట్రైక్ ప్రైస్కి మరియు మార్కెట్లో నడుస్తున్న స్పాట్ ప్రైస్కి మధ్య ఉన్న గ్యాప్ అన్నమాట. మనం కట్టే ఆప్షన్ ప్రీమియం అనేది ఊరికే గాల్లోంచి రాదు. అది ప్రధానంగా ఇంట్రిన్సిక్ వాల్యూ, టైం వాల్యూ, ఇంకా వొలటాలిటీ, ఈ మూడింటి కలయిక. దీన్ని లెక్కించడం కూడా చాలా ఈజీ. కాల్ ఆప్షన్కైతే స్పాట్ ప్రైస్లోంచి స్ట్రైక్ ప్రైస్ తీసేయాలి. పుట్ ఆప్షన్కైతే రివర్స్, అంటే స్ట్రైక్ ప్రైస్లోంచి స్పాట్ ప్రైస్ తీసేయాలి. అంతే. లాజిక్ చాలా సింపుల్. ఒక చిన్న ప్రాక్టికల్ ఉదాహరణ తీసుకుందాం. నిఫ్టీ స్పాట్ ప్రైస్ 22,200 దగ్గరుందనుకోండి. మనం 22,100 కాల్ ఆప్షన్ను, అంటే ఒక ఇన్ ది మనీ ఆప్షన్ను 120 రూపాయలు పెట్టికొన్నామనుకుందాం. ఇక్కడ లెక్క చాలా క్లియర్. 22,200 మైనస్ 22,100 ఎంత? 100. ఆ 100 రూపాయలే మన ఇంట్రిన్సిక్ వాల్యూ. మరి మనం ఇచ్చిన ఎక్స్ట్రా 20 రూపాయలేంటి? అదే టైం వాల్యూ. ఎక్స్పైరీ దాకా ఆగినట్లయితే ఆ టైం వాల్యూ 0 అయిపోయి ఆప్షన్ కరెక్ట్గా 100 రూపాయలకే మిగులుతుంది. ఇక రెండో భాగంలోకి వెళ్దాం, ఎక్స్పైరీ రోజున జరిగే ఆ ఓటీఎం మిస్టరీ గురించి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్స్పైరీ రోజొచ్చేసరికి అవుట్ ఆఫ్ ద మనీ, అదేనండి ఓటీఎం ఆప్షన్స్, సడన్గా ఎందుకు 0 అయిపోతాయి? అసలు ఆ ప్రీమియం అంతా ఏమైపోతుంది? ఈ ఒక్క ప్రశ్న ఆప్షన్స్ మార్కెట్ వెనుకున్న అతిపెద్ద వాస్తవాన్ని బయటపెడుతుంది. దీని వెనుక ఉన్న అసలు కారణం టైం డికే లేదా సమయం కరిగిపోవడం. ఓటీఎం ఆప్షన్స్లో మనం ఇందాక మాట్లాడుకున్న ఇంట్రిన్సిక్ వాల్యూ అస్సలుండదు, 0. వాటిలో ఉండేది కేవలం టైం వాల్యూ మాత్రమే. ఎక్స్పైరీ రోజున టైం అయిపోతుంది కదా, సో ఆ టైం వాల్యూ కూడా ఎండకు మంచుగడ్డలా కరిగిపోయి ప్రీమియం మొత్తం పూర్తిగా 0 అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే సమయం విలువ కోల్పోతే ఆప్షన్ కూడా తన విలువను కోల్పోయినట్టే. ఇప్పుడు మూడో అంశం, ఈ ఎక్స్ప్లెయినర్కే గుండకాయ లాంటి ఆప్షన్ గ్రీక్స్లోకి ఎంటర్ అవుదాం. ఆప్షన్ గ్రీక్స్ అనగానే అబ్బో ఇదొక పెద్ద మ్యాథ్స్ క్లాస్లా ఉంటుందేమో అని చాలామంది భయపడతారు. కానీ టెన్షన్ పడాల్సిన పనే లేదు. డెల్టా, గామా, తీటా, వేగా, ఈ 4 పేర్లు కాస్త వింతగా ఉన్నా మార్కెట్ కదలికలను శాసించే అదృశ్య శక్తులు ఇవే. ఇవి ఎలా పనిచేస్తాయో ఒక్కసారి పట్టుబడికే చాలు, రిస్క్ మేనేజ్మెంట్ అనేది మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అసలు ఈ గ్రీక్స్ దేని ఆధారంగా పనిచేస్తాయి? ప్రధానంగా 3 విషయాలు మన ఆప్షన్ ప్రీమియంను అటూ ఇటూ ఊపేస్తాయి. మొదటిది షేరు లేదా ఇండెక్స్ యొక్క ప్రస్తుత ధర. రెండవది మనం ముందే చెప్పుకున్న కాలానుగుణ క్షీణత, అనగా టైం డీకే. మూడవది మార్కెట్లో ఉండే కంగారు, అంటే అస్థిరత లేదా వొలటాలిటీ. ఈ మూడింటిలో ఏది మారినా సరే ఈ గ్రీక్స్ వెంటనే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. సరే, 4వ విభాగానికి వద్దాం. డెల్టా మరియు గామా శక్తుల గురించి తెలుసుకుందాం. మొదటిది డెల్టా. ఇది చాలా ఇంపార్టెంట్. అసెట్ ధరలో మార్పొస్తే మీ ఆప్షన్ ప్రీమియం ఎంత మారుతుందో ఎగ్జాక్ట్గా చెప్పే కొలమానమే ఈ డెల్టా. ఇప్పుడు నిఫ్టీ ఒక 100 పాయింట్లు పెరిగిందనుకోండి, మన ఆప్షన్ ప్రీమియం ఎన్ని పాయింట్లు పెరుగుతుంది? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం డెల్టా మాత్రమే చెబుతుంది. కానీ ఈ డెల్టా అనేది అన్ని ఆప్షన్స్కి ఒకేలా ఉండదుండోయ్. యాట్ ద మనీ ఆప్షన్స్ తీసుకుంటే వాటి డెల్టా రఫ్గా 0.5 ఉంటుంది. అంటే నిఫ్టీ 100 పాయింట్లు కదిలితే ప్రీమియం 50 పాయింట్లు మాత్రమే పెరుగుతుంది. అదే ఇన్ ది మనీకొస్తే డెల్టా 0.6 నుండి 1 దాకా ఉంటుంది. అంటే ఇవి మార్కెట్తో పాటు పరుగులు తీస్తాయి. కానీ అవుట్ ఆఫ్ ది మనీ విషయానికొస్తే డెల్టా 0.4 కన్నా తక్కువే ఉంటుంది. అందుకే అవి చాలా స్లోగా కదులుతాయి. సో మనం ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నామనే దాన్ని బట్టే మన లాభనష్టాల వేగం మారుతుంది. ఇప్పుడు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డెల్టాకి గామాకి మధ్య ఉన్న రిలేషన్. డెల్టాను మనం ఒక కారు స్పీడ్తో పోలిస్తే
గామా అనేది ఆ కార్ యొక్క యాక్సిలరేషన్ అన్నమాట. డెల్టా ఎంత వేగంగా మారుతుందో ఈ గామా కొలుస్తుంది. ఇంకో సీక్రెట్ ఏంటంటే ఏటీఎం ఆప్షన్స్ దగ్గర ఈ గామా పవర్ పీక్స్లో ఉంటుంది. అందుకే మార్కెట్ సడన్గా టర్న్ తీసుకున్నప్పుడు ఆప్షన్స్ ధరలు రాకెట్లాగా ఎగిరిపోవటానికి ప్రధాన కారణం ఈ గామానే. ఇక మన విశ్లేషణలో ఆఖరి భాగం 5వది తీటా మరియు వేగ ప్రభావం. ఇక తీటా విషయానికి వస్తే ఇదొక విచిత్రమైన శక్తి. దీనికొక డ్యుయల్ నేచర్ ఉందన్నమాట. ఆప్షన్ కొనే బయ్యర్లకి ఇదొక సైలెంట్ కిల్లర్. మార్కెట్ ఎటూ కదలకుండా ఉన్నా సరే ఈ తీటా కారణంగా మన ప్రీమియం కరిగిపోయి నష్టం వస్తూనే ఉంటుంది. కానీ ఆప్షన్ అమ్మే సెల్లర్స్కి మాత్రం తీటా ప్రాణమిత్రుడు. వాళ్ళు ఏమీ చేయకపోయినా జస్ట్ టైం గడిచే కొద్దీ వాళ్లకు లాభం తెచ్చిపెడుతుంది ఈ తీటా. అండ్ ఫైనలీ వేగా. ఇది మార్కెట్లోని టెన్షన్ని అంటే అస్థిరతను మెజర్ చేస్తుంది. ఎప్పుడైతే ఇండియా వీఎక్స్ పెరుగుతుందో మార్కెట్లో భయం మొదలవుతుంది. ఆటోమేటిక్గా ఆప్షన్ ప్రీమియంలు కూడా అమాంతం జంప్ అవుతాయి. ఆప్షన్ బయ్యర్లకి వొలటాలిటీ పెరగడం అంటే పాజిటివ్ వేగా అనేది నిజంగా ఒక అడ్వాంటేజ్. కాని సెల్లర్లకి ఇది ప్రతికూలం. మార్కెట్ డైరెక్షన్ మారకపోయినా సరే ఈ వేగా వల్ల లాభనష్టాలు తారుమారవుతాయి. సో ఇప్పటివరకు మనం విన్నదంతా ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఈ డెల్టా, గామా, తీటా, వేగా ఇవన్నీ విడివిడిగా కాదు, ఒకేసారి పనిచేస్తాయి. ధర మారితే డెల్టా రియాక్ట్ అవుతుంది. ఆ డెల్టా పికప్ని గామా చూసుకుంటుంది. సమయం కరిగిపోయే కొద్దీ తీటా యాక్షన్లోకి వస్తుంది. అండ్ మార్కెట్ భయపడితే వేగా విజృంభిస్తుంది. ఈ నాలుగింటి కాంబినేషన్ ఎలా వర్క్ చేస్తుందో అర్థమైతే ఆప్షన్స్ ట్రేడింగ్ వెనుకున్న అస్సలు మ్యాజిక్ అర్థమైనట్లే. ఇదంతా తెలుసుకోవటం వల్ల అసలు లాభమేంటంటే మార్కెట్లో బ్లైండ్గా ట్రేడ్ చేయటం కన్నా ఈ అదృశ్య శక్తులు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఈ గ్రీక్స్ మీ గ్రిప్లోకి వచ్చాయంటే ఆప్షన్స్ ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్ చేయటం అనేది ఒక అద్భుతమైన స్కిల్ లాగా మారిపోతుంది. ఏ సమయంలో ఏ ఆప్షన్ కొనాలో లేదా అమ్మాలో పక్కాగా డిసైడ్ అవ్వచ్చు. సో ఇవాల్టి విశ్లేషణలో ఈ డెల్టా, గామా, థీటా, వేగాల సీక్రెట్స్ అన్నీ డీకోడ్ చేశాం. అయితే ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. రేపు మీరు తీసుకోబోయే తదుపరి ట్రేడ్లో కేవలం మార్కెట్ డైరెక్షన్ పైనే ఫోకస్ చేస్తారా, లేక ఈ 4 శక్తుల్లో ఏది మీకు లాభాన్నిస్తుంది, ఏది మీకు సైలెంట్గా డ్యామేజ్ చేస్తుంది అని లెక్కలేసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరో ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో మళ్ళీ కలుద్దాం.